స్టార్ హీరోయిన్ అయ్యే క్వాలిటీస్ ఉన్నా కూడా సినిమాల ఎంపిక వల్లో లేదా మరో కారణాల వల్ల కొందరు భామలు వెనక పడుతుంటారు. ఇలాంటి వారి లిస్ట్ చాలా పెద్దదిగానే ఉంటుంది. అందులో ఖచ్చితంగా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా ఉంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగులో పాపులారిటీ సంపాదించిన నిధి అగర్వాల్ తమిళ్లో భూమి ఈశ్వరన్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక 2022లో గల్లా అశోక్తో హీరో సినిమా చేసింది అమ్మడు. ఆ తర్వాత మళ్లీ తెలుగులో పెద్దగా ఛాన్స్లు రాలేదు. అయితే ఇప్పుడు ఒకేసారి 2 భారీ సినిమాలతో అమ్మడు రాబోతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న నిధి ప్రభాస్తో రాజా సాబ్ సినిమా కూడా చేస్తుంది. వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ ఫిమేల్ లీడ్గా నటించడం విశేషం. ఎం రత్నం నిర్మిస్తున్న వీరమల్లు సినిమా 4 ఏళ్లుగా తీస్తూనే ఉన్నారు. క్రిష్ డైరెక్షన్లో మొదలైన ఈ సినిమా ఇప్పుడు జ్యోతికృష్ణ చేతుల్లోకి వచ్చింది. కొన్నాళ్లుగా రిలీజ్ విషయంలో సందిగ్ధంగా ఉన్న వీరమల్లు సినిమాను ఫైనల్గా జూన్ 12న రిలీజ్ లాక్ చేశారు. పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు చేయాల్సిన పనులన్నీ ఈ మధ్యనే పూర్తి చేశాడని తెలుస్తుంది. అయితే ఈ సినిమా పవన్ కళ్యాణ్కి ఎంత ఉపయోగపడుతుందో కానీ హీరోయిన్ నిధి అగర్వాల్కి మాత్రం ఖచ్చితంగా ప్లస్ అయ్యేలా ఉంది. నిధి లుక్స్, యాక్టింగ్ ఇవన్నీ వీరమల్లుకి సపోర్ట్ చేసేలా ఉన్నాయని తెలుస్తుంది. వీరమల్లు సినిమాతో పాటుగా ప్రభాస్ రాజా సాబ్ సినిమాను కూడా చేస్తుంది నిధి అగర్వాల్. తెలుగులో మళ్లీ తిరిగి ఫామ్లోకి రావాలని చూస్తున్న నిధి వీరమల్లు, రాజా సాబ్ సినిమాలతో సూపర్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తుంది. మరి అమ్మడు కోరినట్టుగా రిజల్ట్ వస్తుందా లేదా అన్నది చూడాలి. కోలీవుడ్లో నిధి అగర్వాల్కి స్టార్ క్రేజ్ వచ్చింది. అయితే అక్కడ కూడా ఎందుకో అమ్మడికి సడెన్గా అవకాశాలు కరువయ్యాయి. అయితే ఒక సూపర్ హిట్ సినిమా పడితే మాత్రం నిధి తిరిగి మళ్లీ ట్రాక్ ఎక్కాలని చూస్తుంది. ఖచ్చితంగా నిధికి ఆ స్కోప్ ఉంటుందని అంటున్నారు సినీ విశ్లేషకులు.